ముందుగా ఇంతటితో ఈ దిన పాటల కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. ఈ దిన ఆరాధన క్రమంలో తరువాయి భాగము వాక్య పఠన ధ్యానంలోనికి మనము అందరం కలిసి నడుద్దాం. కీర్తనల గ్రంథము ఈ దిన వాక్య పట్టణము 143వ కీర్తనలు మొదటి నుండి 5 వచనాలని మనము అందరం లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 43 మొదటి నుండి ఈ వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. నలభై 1 వచనం. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదవు. నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అందరం కలిసి. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేనాయనను స్తుతించెదను. క్రిష్ వచ్చి ఒక కీర్తన పాడి ముందుకు నడుద్దాం. అందరం కూర్చుందాం. చేయి చేయి కలుపుచు మోజెస్ వెంట నడుచుచు. చేయి చేయి కలుపుచు మోజెస్ వెంట నడుచుచు. ఏకముగా కుడి విమోచన గీతం పాడుచు సైరిగా. ఏకముగా కుడి విమోచన గీతం పాడుచు సైరిగా. చేయి చేయి కలుపుచు మోజెస్ వెంట నడుచుచు. చేయి చేయి కలుపుచు మోజెస్ వెంట నడుచుచు. ఏకముగా కుడి విమోచన గీతం పాడుచు సైరిగా. ఏకముగా కుడి విమోచన గీతం పాడుచు సైరిగా. చేయి చేయి కలుపుచు మోజెస్ వెంట నడుచుచు. చేయి చేయి కలుపుచు మోజెస్ వెంట నడుచుచు. ఒక్కొక్క కోడి పిల్ల, మేక పిల్ల, చేతిలో గొర్రె పిల్ల, పశువులు పక్షులు రక్షలు దాటిరిగా. ఒక్కొక్క కోడి పిల్ల, మేక పిల్ల, చేతిలో గొర్రె పిల్ల, పశువులు పక్షులు రక్షను దాటిరిగా. చేయి చేయి కలుపుచు మోజెస్ వెంట నడుచుచు. చేయి చేయి కలుపుచు మోజెస్ వెంట నడుచుచు. And there was evening and there was morning, there 4 days. James 1:19. Praise the Lord. పాటలు పాడటం నేర్చుకున్నావా? పాటలు పాడటం నేర్చుకున్నావా? ప్రార్థన చేసుకుందాం. అందరము తల్లు వంచి చిన్న ప్రార్థనతో ముందుకు నడుద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవా, మీకు స్తోత్రాలు.
మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల ఆరాధన క్రమం కొరకై మీరు సిద్ధపరిచిన మీ సన్నిధానానికి మేము నడిచి ఉండగా ఇంతవరకు నా తండ్రి ఈ దిన ఆరాధన క్రమంలో ప్రార్థనలోను కీర్తనలు పాడుటలోను వాక్య పఠన ధ్యానములోను సండే స్కూల్ విభాగంలో మాతో ఉన్నందుకై మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయమందు నాయన ఈ దిన ఆరాధన క్రమంలోనికి మేము వెళ్తూ ఉండగా మాకు తోడుగా ఉండండి. మీ యొక్క క్రమాన్ని ప్రభువా మేము జరిగించుటకు మీరు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి నాయన ఇంతవరకు జరిగించినందుకై మీకు కృతజ్ఞతలు. ముందున్న కార్యక్రమంలో కూడా మాకు తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభువా. మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము నేర్చుకోవలసిన అమూల్యమైన పాఠాలని నేర్చుకుంటూ మీకు మహిమకరంగా మా జీవితాల్ని నాయన కొనసాగించుకునే భాగ్యాన్ని మాకు కలిగించండి. మీ మాటలు తెలియజేయబడుతూ ఉండగా మాకు వినగలిగిన చెవులను గ్రహింపు కలిగిన మనస్సును మాకు దయచేయండి. అంత మాత్రమే కాక మీ వాక్యానుసారంగా మేము ప్రవర్తించి మా జీవితాలని ముందుకు నడిపించుకోగలుగునట్లుగాను మరొకరికి మేము నాయన మిమ్మల్ని గురించి తెలియజేయగలిగిన విధంగా మమ్మల్ని అందరినీ ఆత్మీయతలో బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. నీ మాటలు చెప్పబోతూ ఉండగా తండ్రి నిలబడిన దాసుని పక్షంగా మీరు తోడుగా ఉండి మీ యొక్క సహాయంతో నాయన మాట్లాడి మమ్మల్ని అందరినీ మీ యొక్క ఆత్మీయతలో నడిపించమని మమ్ములను వాక్యమును మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదవబడిన లేఖన భాగంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనము నేర్చుకొని ముందుకు నడుద్దాం. మీరందరూ కూడా మీ బైబిళ్ళని తెరవండి. నేటి సమాజంలో దేవుని పిల్లలుగా మనము కలిగి ఉండవలసిన ఆత్మీయ స్థితి గురించి నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగంలో 3వ వచనం 43:3 కీర్తనల గ్రంథము 43:3 వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. ఈ మాట ధ్యానించే ముందుగా మీకు కొంత కీర్తనల గ్రంథమును గూర్చిన వివరణ మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరందరూ శ్రద్ధగా ఈ మాటలు ఆలకించడానికి ప్రయత్నం చేయండి. మనము ప్రతి పునరుద్ధాన దినమందు లేక ఆదివార సమయంలో వాక్య పఠనంగా కీర్తనల గ్రంథాన్ని ఒక్కొక్క అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్న క్రమాన్ని మనం కలిగి ఉన్నాం. అయితే ప్రతి ఆరాధన క్రమంలో ఈ క్రమాన్ని కలిగి ఉన్న మనము ధ్యానం చేస్తున్న ఆ గ్రంథం మీద కొంత అవగాహన, గ్రంథం మీద కొంత ఆలోచన, గ్రంథాన్ని గూర్చిన ఒక కొంత క్లుప్త సమాచారాన్ని మనము తెలుసుకోగలిగితే
కొంచెం బాగుంటుంది అనేది నా అభిలాష. ఎందుకంటే గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటాం. సర్వసాధారణంగా ఈ కీర్తనల గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు అందులో ఒక క్రమంగా చదువుకొని ప్రార్థన చేసుకొని అంశంలోకి వెళ్ళటము మనము జరుగుతున్న క్రమం. అయితే ఈరోజు ఆ ధ్యానం చేసిన దాంట్లో 3వ వచనాన్ని మనము తెలుసుకోబోయే ముందుగా ఈ కీర్తనల గ్రంథం యొక్క వివరణని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ వివరణను తీసుకెళ్లే ముందుగా మీ అందరినీ ఒక ప్రశ్న అడగటానికి నేను ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలిసినట్లుగా, మనకు నేర్చుకున్నట్లుగా ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు, లేకుంటే ఈ కీర్తనల గ్రంథాన్ని రాసింది ఎవరమ్మా? దావీదు గారు రాశారు. అయితే ఇంకొక ప్రశ్న అడుగుతాను, అన్నీ దావీదు గారే రాశారా? మరి డైరెక్ట్గా కీర్తనల గ్రంథాన్ని ఎవరు రాశారంటే దావీదు గారు రాశారని మనము కన్ఫర్మ్ చేసేస్తున్నాం, చెప్తున్నాం. అన్ని పుస్తకాలు దావీదు గారే రాశారా అంటే మీకు ఒకసారి ఇంకొక వచనాన్ని, ఒక అధ్యాయాన్ని చూపిస్తాను. 90వ కీర్తన చదవండి. 90వ కీర్తన తీయండి, చదవద్దు, తీయండి. 90వ కీర్తన. ఎవరు రాశారని రాయబడింది అక్కడ? ఎవరి ప్రార్థన అని రాయబడింది? మోషే చేసిన ప్రార్థన. రైట్. ఇంకొక అధ్యాయాన్ని 127వ కీర్తన దగ్గరికి రండి కొంచెం, ఏమనుకోకుండా. 127వ కీర్తన. 127వ కీర్తనకు ముందు ఏముంది? సొలొమోను కీర్తన అని ఉంది. రైట్. ఇప్పుడు మనం 43 చదివాం కదా, 44వ వచనం దగ్గర 44వ కీర్తనలకి రండి వెనక్కి. కోరాహు కుమారులు. ఇంకొంచెం వెనక్కి వస్తారా? కొంచెం మాత్రం వెనక్కి రండి. 41 చూడండి. 41 దావీదు కీర్తన. రైట్. అంటే మీకు అలాగ చూపించడానికి గల కారణం ఏంటంటే కీర్తనల గ్రంథాన్ని దావీదు గారు మాత్రమే కాదు, చాలామంది రాసినట్లుగా మనము చూడటానికి ప్రయత్నం చేయాలి. అందుకే సర్వసాధారణంగా మనం చదివేటప్పుడు అధ్యాయాన్ని స్టార్ట్ చేసే ముందుగా 1వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుతాం. అది ఎవరు రాశారు అనేది ఒక్కింత ఆలోచన చేసి చదవగలిగితే మంచిది. కీర్తనల గ్రంథాన్ని గురించి మీకు ఇవ్వవలసిన అవుట్లైన్స్ నేను ఏంటంటే, ఇది వరుస క్రమంలో 19వ పుస్తకం. వరుస క్రమంలో 19వ పుస్తకం. సర్వసాధారణంగా ఈ బైబిల్ అంతటిలో, పుస్తకములన్నింటిలో కూడా పెద్ద పుస్తకం అని చెప్పచ్చు. పెద్ద పుస్తకం అని కాకుండా ఎక్కువ ప్రసంగాలు లేకుంటే మనం మాట్లాడుకోవటానికి అర్థమయ్యే రీతిలో వివరంగా ఉండబడిన గ్రంథంగా దీన్ని మనం చూస్తాం. ఈ పాటలన్నీ కూడా దాదాపుగా యూదులు పాడిన పాటలే. అందుకనే ఈ కీర్తనను హెబ్రీ భాషలో తెహ్లీన్ అని పిలుస్తారు. లేక దీని భావం ఏంటంటే స్తుతించుట లేక స్తుతి అనే అర్థం వచ్చే భావం అన్నమాట. దీనికి కీర్తనల గ్రంథాన్ని గురించి మీరు రాసుకోగలిగితే మంచిది. దీని యొక్క అర్థం ఏంటంటే కీర్తనల గ్రంథాన్ని హెబ్రీ భాషలో తెహ్లీన్ అని అంటారు. దీని భావం ఏంటంటే స్తుతి లేక స్తుతించుట అనే భావం వస్తుంది. ఇది 19వ పుస్తకము. ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని కీర్తనలు ఉన్నాయని మనము చదువుతున్నాము. ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150లో ఒక చిన్న కీర్తన ఉంది,
ఒక పెద్ద కీర్తన కూడా ఉంది. చిన్న కీర్తన వచ్చేసి 117వ కీర్తన 2 వచనాలే ఉంటాయి. 119వ కీర్తన ఉంది, అందులో ఎన్ని వచనాలు ఉంటాయమ్మా? 119లో ఇది అవుట్లైన్స్ అన్నమాట. 176 వచనాలు ఉంటాయి. అంతేనా? అంతే ఉన్నాయమ్మా? ఎక్కువ ఉన్నాయా? అంటే 119వ కీర్తన ఈ పుస్తకంలో లేకుంటే ఈ గ్రంథంలో పెద్దది. ఈ పుస్తకంలో చిన్నది ఏంటంటే 117వ కీర్తన. వాస్తవంగా చెప్పాలంటే బైబిల్ అంతట్లో చిన్న పుస్తకం ఏంటంటే 117వ కీర్తనే. రైట్. దీని గురించిన క్లుప్త సమాచారం అది. 150 అధ్యాయాలు, చిన్న అధ్యాయం ఉంది, పెద్ద కీర్తన ఉంది, చిన్న కీర్తన ఉంది. అయితే మొత్తము వచనాలు వచ్చేసి ఇందులో 2461 వచనాలు ఉన్నాయి. ఇందులో 2461 వచనాలు ఇందులో రాయబడి ఉన్నాయి. అంటే చరణాలు అంటారు, వచనాలు అని పిలుస్తారు. ఈ పుస్తకాన్ని లేకుంటే ఈ గ్రంథాన్ని 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ పుస్తకాన్ని 5 భాగాలుగా, మీరు బైబిల్ చదువుతుంటే ఈ కీర్తనగిన ఖచ్చితంగా చదువుతూ ఉన్నట్లయితే ప్రథమ స్కందము అని ప్రారంభించబడి ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందము అనే దాంతో ఈ 5 భాగాల్ని ఈ కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. ఈ 5 భాగాల్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనిగిన మనం ఆలోచన చేస్తే మీకు నేను కొంత అవుట్లైన్ ఇస్తున్నాను, చూడండి. మొదటి భాగం వచ్చేసి 1వ కీర్తన నుంచి 41వ కీర్తన వరకు మొదటి భాగము అంటారు, లేకుంటే ప్రథమ స్కందము అని పిలిచారు. ఈ పుస్తకం అది ఆదికాండమును పుస్తకమునకు గల సాదృశ్యముగా ఉంది. ఇందులో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని యొక్క సార్వభౌమత్వము. దీని యొక్క ప్రాముఖ్య ఉద్దేశం దేవుని యొక్క సార్వభౌమత్వము. ఆత్మీయ సారాంశం ఏంటంటే ప్రారంభము, ప్రభు సన్నిధికి చేరే ప్రార్థనల ప్రారంభము. మొదటి స్కందములో ఉండబడిన అర్థము మొదటి కీర్తన నుండి 41వ కీర్తన వరకు ఆ కీర్తనల యొక్క సారాంశం ఏంటంటే దేవుని యొక్క సార్వభౌమత్వము అని అర్థం. ఇకపోతే 2వ భాగం ద్వితీయ స్కందము 42 నుండి 72 కీర్తనల భాగం వరకు ఇది నిర్గమకాండానికి సాదృశ్యంగా ఉంది. మనం బైబిల్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ కీర్తనలో 5 స్కందాలు ఉన్నాయి. మొదటి భాగం వచ్చేసి ఆదికాండము అనే పుస్తకానికి సాదృశ్యంగా ఉంది. ఆ భాగము దేన్ని చూపిస్తుంది అంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని చూపిస్తుంది. ఇక 2వ భాగము నిర్గమకాండాన్ని చూపిస్తుంది. అయితే ఇందులో ఉండబడిన అంశం ఏంటంటే దేవుని విడుదల శక్తి. అంటే నిర్గమకాండంలో ఏం జరిగిందో దాన్ని గూర్చిన భావాన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఒక జాతిని పిలచటము, లేకుంటే ఇశ్రాయేలు యొక్క ప్రార్థనకు కావలసిన ఆవశ్యకతను తెలియచేయటం. ఇది ద్వితీయ స్కందము లేకుంటే 2వ భాగం. ఇక 3వ భాగం తృతీయ స్కందము. ఇది 73 నుండి 89 వచనాల వరకు ఉంటుంది. ఇది లేవియకాండాన్ని చూపిస్తుంది. ఇది లేవియకాండాన్ని చూపిస్తుంది. అంటే లేవియకాండము అనే పుస్తకానికి సాదృశ్యముగా ఉండబడిన గ్రంథము ఎక్కడన్నా ఉంది అంటే ఇదిగో కీర్తనల్లో 73వ కీర్తన నుంచి 89వ కీర్తనల వరకు ఉంది అని మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. దీని యొక్క ఆత్మీయ సారాంశం ఏంటంటే జీవించటానికి కావలసిన నియమములు, ప్రార్థన, అధికారం. అంటే లేవియకాండం ఏమి చూపించిందో అదే మాదిరిని
అదే క్రమాన్ని కీర్తనల గ్రంథంలో కీర్తనకారులు దాన్ని క్రోడీకరించారు. ఎలా క్రోడీకరించారంటే అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన జరిగిందే కానీ మరొక విధంగా కాదు అనేది కూడా మన మైండ్లో పెట్టుకోవాలి. అంటే తృతీయ స్కందము ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే 73 నుండి 89 వరకు. ఇకపోతే నాలుగవ భాగం వచ్చేసి చతుర్థ స్కందము అని అంటారు. ఇది ఎక్కడి నుంచే అంటే 90 నుండి, ఇక్కడ 96 అని పడింది, 90 నుండి 106వ కీర్తన వరకు చతుర్థ స్కందం. ఇక్కడ ప్రింట్లో 96 అని ఉంది, మీరు అక్కడ 96 అనుకోవకండి. 90 నుండి 89 వరకు తృతీయ స్కందం అయితే చతుర్థ స్కందం వచ్చేసి 90 నుండి 106 వరకు. మరి ఇప్పటి వరకు మనము ప్రథమ స్కందము ఆది కాండాన్ని చూపించింది, ద్వితీయ స్కందము నిర్గమకాండాన్ని చూపించింది. ఇప్పుడు తృతీయ స్కందము లేవియ కాండాన్ని చూపించింది. ఇప్పుడు 4వ భాగం ఏ కాండాన్ని చూపించిందో చెప్పండి క్రమంలో. ఏ కాండం అయి ఉండొచ్చు? సంఖ్యాకాండం. రైట్, యాజ్ ఇట్ ఈజ్గా అదే. అంటే ఈ 4వ భాగం ఏం చూపిస్తుంది అంటే సంఖ్యాకాండాన్ని చూపిస్తుంది. మీరు బైబిల్లో చూస్తే 90వ కీర్తనలో 12వ వచనంలో కీర్తనకారుడు మోషే ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, అయ్యా మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. దానికి ముందు ఏం కావాలంటే మాకు జ్ఞాన హృదయము ఇవ్వటానికి ప్రయత్నం చేయి, అంటే మాకు జ్ఞాన హృదయం కలగచేయి, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అనే మాటలతో మన దిన ప్రయాణము, మా ఆయుష్కాలము అంతా కూడా అక్కడ 90వ కీర్తనలో నుండి ప్రారంభమవుతుంది, మానవుని యొక్క జీవన శైలి. అందుకే దీన్ని సంఖ్యాకాండంగా చూపిస్తారు. అయితే ఇది ఎంతవరకు 106 వరకు 90 నుండి. అయితే ఇందులో సారాంశం ఏంటంటే, అంశం ఏంటంటే దేవుని నీతిమత్వము. అంటే ఆత్మీయ సారాంశం ఏంటంటే గృహ నివాసకులకు వాగ్దానములు, ప్రార్థన అవసరత, దీవెనలు ఇందులో ప్రాముఖ్యత. ఇకపోతే 5వ భాగము పంచమ స్కందము అంటారు. ఇది ద్వితీయోపదేశ కాండానికి సాదృశ్యంగా ఉంది. ఇది 107 నుండి 150 కీర్తన, 150 వరకు అంటే చివరి వరకు ఈ భాగాన్ని మనం చూస్తాం. అయితే ఈ ద్వితీయోపదేశ కాండంలో ఏమైతే దేవుడు ఇశ్రాయేలీలతో బయలుపరిచాడో అదే మాటల్ని లేకుంటే అదే విషయాల్ని కీర్తనల రూపంలో దేవుడు ఈ విషయాల్ని ఇందులో తెలియజేశాడు. అదేంటంటే దేవుని నమ్మకత్వం, విడువని ప్రేమ. దేవుని నమ్మకత్వము, విడువని ప్రేమ. ఆత్మీయ సారాంశం ఏంటి? గృహానికి చేరడానికి ముందు చివరి మాటలు, ప్రార్థన, ఆత్మీయ ప్రయాణము. అంటే ఈ 5 విషయాల్లో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ చివరి భాగమే. ఇశ్రాయేలీలు వాగ్దానానికి దేశానికి చేరటానికి చివరిది పుస్తకము, లేకుంటే మోషే నాయకత్వానికి చివరి పుస్తకము ద్వితీయోపదేశకాండము ఎలాగనో ఈరోజు దేవుని పిల్లలుగా మన యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని లేకుంటే మన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించడానికి చివరి మాటలు లేకుంటే చివరి పుస్తకముగా ఈ పంచమ స్కందం ఉంది. అయితే ఈ కీర్తనలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. సంగీతాలను గురించి ఉన్నాయి, రకరకాల రాగాలను గురించి ఉన్నాయి. ఏ పాట ఎలా పాడాలి, ఏ కీర్తన ఎలా పాడాలి, ఏ కోణంలో పాడాలి అనేటి చాలా ప్రాముఖ్యమైన కీర్తనలు ఉన్నాయి. అవి దాదాపుగా మనకు తెలియదు. చాలా కీర్తనలు ఎట్లా పడితే అట్లా మనం అనుకున్నట్లుగా పాడతాం. కానీ ఆ రోజు యూదులు ఆ కీర్తనల్ని ఏ కోణంలో పాడారో, ఏ విధానంలో పాడారో మనము ఒకంత ఆలోచన చేయాలి. మనము ఏ విధంగా వాటిని ఆలోచన చేయాలి అంటే సర్వసాధారణంగా నేను 2 విషయాలు మీకు చెప్తాను. నేను ఒక మాదిరి కోసం మాత్రమే చెప్తున్నాను, ఇది క్రమం అయితే కాదు. మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటాం. క్రిస్మస్ పండుగ రోజు ఏం పాట పాడతాం చెప్పండి? ఏం పాట పాడతాం? రైట్, చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందున అనే పాట ఎలా పాడతాం మనము? భయంతో పాడతామా, లేకుంటే దుఃఖంతో పాడతామా,
లేకుంటే వేదనతో పాడతామా, సంతోషంతో పాడతామా? రైట్. అంటే ఒక పాటను, ఆ పాటను ఎలా పాడాలనో మన ఆలోచన ఉంది. ఎలా పాడాలి దాన్ని? ఏడుస్తూ పాడకూడదు, బాధపడుతూ పాడకూడదు, అలాగని కోపంతో కూడా, చెప్పండి, కోపంతో కూడా పాడకూడదు. అంటే ఆ రోజు యూదులు ఈ కీర్తనల్ని ఏ కోణంలో పాడారో ఒకంత మనం అర్థం చేసుకోవడానికి మనం ఇప్పుడు జరిగిస్తున్న కీర్తనలు ఉన్నాయి. ఇప్పుడు క్రిస్మస్కి ఆ పాట పాడాం. అలాగనే ఇప్పుడు నూతన సంవత్సరం రోజు న్యూ ఇయర్కి ఏ పాట పాడతాము? కొత్త ఏడు మొదలు పెట్టెను అనే పాట పాడుతాం కదా, అది కూడా సంతోషంగానే పాడతాం. రైట్. ఇంకో పాట నేను చెప్తాను. మనం సర్వసాధారణంగా మనిషి చనిపోయినప్పుడు ఏ పాట పాడతాం చెప్పండి? అది కూడా సంతోషంగా పాడతాం. మనిషి చనిపోయినప్పుడు ఏం పాట పాడతాము అమ్మా? ఆ పాట ఎలా పాడతాము? సంతోషంగా పాడతామా, ఒకంత బాధతో పాడతామా, వేదనతో పాడతామా? అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ పాటను మనము పాడటానికి ప్రయత్నం చేస్తాం. అంటే మన పాటలు ఎలా ఉన్నాయి అంటే సందర్భానుసారముగా ఉంటాయి. సందర్భాన్ని బట్టే మనం పాటలు పాడతాము. ఆ సందర్భాన్ని మించి మరొక పాట పాడము. చనిపోయినప్పుడు చింతలేదు ఇక యేసు పుట్టెనని పాడము, లేకుంటే క్రిస్మస్ రోజు లేచినాడురా సమాధి అని మాట కూడా పాడం. అంటే మన పాటలు సందర్భానుసారంగా ఉంటాయి, మన భావోద్వేగానికి క్రమీకరించి ఉంటాయి. సంతోషంలో సంతోషకరమైన కీర్తనలు పాడతాము, భావోద్వేగంలో భావోద్వేగమైన కీర్తనలు పాడతాము, దుఃఖములో దుఃఖ సంబంధమైన కీర్తనలు పాడతాము. కొన్ని హెచ్చరిక కీర్తనలు ఉంటాయి, కొన్ని హెచ్చరిక కీర్తనలు. ఎలాంటి కీర్తనలు అంటారు? హెచ్చరిక కీర్తనలు. అమ్మా, రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? ఈ హెచ్చరిక కీర్తనలు. అంటే మనము పాడే కీర్తనలను మనం అనుకున్నట్లుగా ఇప్పుడు హెచ్చరికలని, లేకుంటే సువార్త కీర్తనలు ఉన్నాయి, అలాగనే స్తుతి కీర్తనలు ఉన్నాయి, పుట్టినరోజు పాడుకునేటివి ఉన్నాయి, నూతన సంవత్సరానికి ఉన్నాయి, అలాగనే దుఃఖకరమైన సందర్భాన్ని బట్టి పాడే పాటలు ఉన్నాయి. అంటే వాటి యొక్క పాడే క్రమాలు, భావోద్వేగాల్ని ఆ రోజు ఆ యూదులు వాటి యొక్క రాగాల్ని మెన్షన్ చేశారు. మీరు డిక్షనరీలో ఈ గిత్తిత్ అంటే ఏంటో, లేకుంటే ఎదుగుతును అంటే ఏంటో, ఈ వాయిద్య విశేషాలు అంటే వాయిద్యము ఒక్కొక్క వాయిద్యం పాడుతూ ఉంటే సంతోషకరంగా ఉంటుంది. మరొక వాయిద్యం మరొక కోణంలో వాయిద్యం వాయిస్తూ ఉంటే కొంచెం బాధకరంగా ఉంటుంది. కొన్ని పాటలు పాడుతూ ఉంటే ఏడుపు వస్తూ ఉంటుంది కదా. ఇలాంటి పాటల్ని ఆ రోజు వాళ్ళు ఒక రాగముతో పాటు తాళం అంటారు. తాళంతో కలిపి పాడిన పాటలు అప్పుడు. ఇప్పుడు రాగం లేదు, తాళం లేదు, అన్నీ డీజే పాటలే. అవునా? మనం ఇప్పుడు పాడే పాటలన్నీ కూడా ఒక వైనము, ఒక క్రమము లేదు. ఆ రోజు పాడిన పాటలకి ఈరోజు పాడుతున్న పాటలకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజు పాడిన పాటలు నాటి దైవజనులు, లేకుంటే అప్పుడున్న దేవుని సేవ చేసిన ఆత్మల భారం కలిగిన సేవకులు చాలా కీర్తనలు రాశారు అప్పుడు వాళ్ళు. అందుకే ఇప్పుడు మనకు సర్వసాధారణంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తెలియదు మనకి, అసలు పాడం మనం. అసలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల యొక్క భావాలు, భావయుక్తాలు ఎంత ఆత్మీయతకు ప్రోత్సాహకరంగా ఉంటాయో మనకు తెలియదు. ఇప్పుడు వచ్చిన పాటలన్నీ కూడా రకరకాల వాయిద్యాలతో వాయించి ఆ పాటలను మనం అనుసరించడానికి ప్రయత్నం చేస్తామే కానీ కీర్తనలను వాక్యానుసారంగా రాసిన కీర్తనలు ఈరోజు మనము పాడలేకపోతున్నాం. అదొక రకమైన ఫోబియా మనల్ని పట్టేసింది. నేను మీకు ఏం చెప్తానంటే, నేను ఎప్పుడు పాడినా ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తన, స్తుతి కీర్తనతోటే స్టార్ట్ చేస్తాం. మీరు ఎప్పుడన్నా అడుగుతారేమో అనుకుంటాను, ఏదైనా మంచి న్యూస్ సాంగ్ పాడొచ్చు కదా అని అంటారేమో అనుకుంటాను. ఎందుకంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉండబడిన భావాలు, అందులో ఉండబడిన తాత్పర్యము మన ఆత్మీయతను మరికొంత ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది.
అలాంటి భావాలను ఆలోచించే నాడు రాసిన కవులే కానీ దేవుని సేవకులే కానీ ఈ కీర్తనని రాయటం జరిగింది. రైట్, ఇప్పుడున్న ఒరవడి అయితే ఈ కీర్తనల భాగంలో మనము నేర్చుకుంటున్న ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు నడవాలి. ఏ విధంగా ఆలోచన చేద్దాము? ఏ విధంగా ఆలోచన చేస్తే అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అనిగిన మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మొదటి కీర్తన ఉంది. మొదటి కీర్తనను ఏ విధంగా ఆలోచన చేయొచ్చు మనము? మొదటి కీర్తనని ఏ విధంగా ఆలోచన చేయొచ్చు మనం? ఏమా, ఇక్కడ కొన్ని కీర్తనలు ఏ విధంగా అవి రాశారో, రాయబడిన మాటలు కొన్ని చూస్తాం మనం. అయితే నేను ప్రతి కీర్తనలో ఉండబడిన భావాల్ని ఒకంత ఆత్మీయంగా ఆలోచన చేస్తే వాటిలో ఉండబడిన సారాంశాన్ని మనం తెలుసుకోవలసిన అవసరత ఉంది అనేది మాత్రం మనం మర్చిపోకూడదు. ఏ విషయంలో? కీర్తనలో. అంటే కీర్తనలో ఎంత సమాచారాన్ని దేవుడు దాచి ఉంచాడో మనం ఆలోచన చేయాలి. సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే పంచకాండాలు మొదటి భాగంలోనే అయిపోయాయండి, అది పితరుల యుగం వరకు సరిపోయింది అనుకుంటాం. మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు కీర్తనలో పంచకాండాలను పెట్టేశాడు అంటున్నాం మనం. అంటే పుస్తకము ఎప్పుడు కూడా కంక్లూజన్ కాలేదు. మీరు అనుకోవచ్చు బైబుల్ కన్క్లూజన్ అయింది అనిగిన ఎవరన్నా చెప్తే, బైబుల్ కన్క్లూజను కాలేదని మాత్రం మీరు మర్చిపోకూడదు. ఎలా చెప్పగలమంటే ఆ మాట బైబిల్లో రాశాడు. ఏమని రాశాడు? నువ్వు ఏమైతే చేసావో అవన్నీ రాయొచ్చు కదా, జరిగిపోయింది ఎంత రాయొచ్చు కదా అంటే, అక్కడ ఉండబడిన ఆ గ్రంథకర్త లేకుంటే ఆ నాయకుడు లేకుంటే ఆ దేవుడు ఏమన్నాడంటే, అలాగ రాయాలనుకుంటే అలాగ పుస్తకము అంతా రాయాలి అనుకుంటే ఆ పుస్తకాలని పెట్టడానికి తాను సృజించిన లోకం సరిపోదన్నాడు. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ బైబిల్ని ఇంత ఇంపార్టెంట్గా ఉంచడానికి గల కారణం ఏంటంటే, బైబిల్లో ఇప్పటి కాలానికి ఏదైతే ప్రాముఖ్యమో అదే రాశాడు. ఆయన చేసిందంతా జరిగిందంతా రాయాలి అంటే ఈ లోకం సరిపోదు అని చెప్పాడు. మనం బైబిల్లో చూస్తాం, యోహాను సువార్త చివరి భాగంలో మాట రాయబడి ఉంది. అంటే ఇప్పుడున్న ఈ సమాచారము క్లుప్తమైన చాలా విలువైంది. మనము చదువుకునేటప్పుడు ఏవైనా కనపడితే మనకు అది ప్రాముఖ్యమైంది అని తెలిస్తే దానికి ఐఎంపి అని పెడతాం కదండి. ఐఎంపి అని పెట్టేది గుర్తుందా మీకు చదువుకునేటప్పుడు? తర్వాత విఐఎంపి అని కూడా పెడతాం, తర్వాత వివిఐఎంపి అని కూడా పెడతాం. అంటే 3 భాగాలు. అంటే పుస్తకంలో సమాచారం ఉంది, కానీ అందులో ప్రాముఖ్యమైంది ఇదిగో ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అనే. ఇప్పుడు దేవుడు కూడా తాను చేసిన లేకుంటే తన సేవకుల ద్వారా రాయించిన మాటల్లో ఏమై రాయించాడంటే ఇంపార్టెంట్ రాయించాడు, వెరీ ఇంపార్టెంట్ రాయించాడు, వెరీ వెరీ ఇంపార్టెంటే రాయించాడు. అంటే అది మనకు సరిపోతుంది, అది అర్థం చేసుకోగలిగితే. మనం అనుకున్నట్లుగా బైబిల్ని చదవకూడదు. బైబిల్ని దైవికంగా మనం చదవటానికి ప్రయత్నం చేయాలి. దైవికంగా చదవాలి. దైవికంగా అంటే ఎలా చదవగలము? ఇప్పుడు చదవటం వేరు, ధ్యానించటం వేరు, పరిశీలించటం వేరు, పరీక్షించటము వేరు. ఈ విషయాన్ని మనం బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా, నేనేమంటానంటే బైబిల్ చదివే ప్రతి ఒక్కరము ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి. ఎలా పడితే అలా బైబిల్ని చదవటానికి ఆలోచన రాకూడదు అసలు. బైబిల్ని ఎలా పడితే అలాగా, ఎటు పడితే అలాగా, ఏదో ఇలా తీసి అలాగా చదివే క్రమాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి లేవు. చాలా వరకు కొంచెం మెరుగులోకి వచ్చాం మనం. ఎందుకంటే ఒక క్రమంగా చదవటానికి ప్రారంభించుతున్న క్రమంలో ఏదైతే ఒకవేళ ప్రాముఖ్యమైందో అది నోట్ చేసుకునే పద్ధతులు కూడా వచ్చేసాయి ఇప్పుడు మనకి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, బైబిల్ చదివేటప్పుడు ఖచ్చితంగా మన దగ్గర ఒక పెన్ను, నోట్బుక్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చదువుతూ ఉంటాము, కొన్ని అర్థం కావు, కొన్ని అర్థమవుతాయి.
కొన్ని అర్థమైన మన భాషలో అర్థమైనట్లుగా మనం ఆలోచన చేయకూడదు బైబిల్ని ఎప్పటికి కూడా. సర్వసాధారణంగా మనము బైబిల్ని మనము అనుకున్నదే కరెక్ట్ అనుకునే ఆలోచన లేకపోలేదు. ఉందంటారా లేదా అంటారా? మనం అనుకున్నట్లుగా అవును, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే గ్రంథాన్ని ఎలా ధ్యానించాలి, ఏ కోణంలో ధ్యానించాలి అంటున్నాడే అంటే, నీ చుట్టూ కూడా దుష్టత్వము, అపహాసము అనేది కనిపించకూడదు. అంటే నువ్వు చదివే స్థలము ఎలా ఉండాలి అంటే పీస్ఫుల్గా ఉండాలి, అది పరిశుద్ధం అనేది నువ్వు తలంచాలి. మీరు బైబిల్ చదివేటప్పుడు ఎవరైనా శబ్దం చేశారనుకో, బైబిల్ చదువుతూ ఉంటాం కానీ మన మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? నేను ఎర్లీ మార్నింగ్ బైబిల్ చదవాలనుకుంటాను. ఎర్లీ మార్నింగ్ చదివే లోపే, నేను చదువుకుందాం అనుకునే లోపే మా అన్ని డోర్లు తాళాలేసి ఉంటాం. కానీ పక్కనే మా ఇంటి పక్కన ఆంటీ చీపిరి శబ్దం ఎంతగా వస్తుంది అంటే, మనం ఇప్పుడు సౌండ్ పెడితే అతను వచ్చి సౌండ్ ఆపమన్నాడు చూడండి, అలాగ వస్తుంది. ఆ అబ్బాయికి అవకాశం ఉంది కాబట్టి చెప్పాడు, మనకు అవకాశం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు నేను చదవచ్చా చదవకూడదా? ఆ డిస్టర్బెన్స్లో ఒకవేళ చదివినా కానీ అది మన మైండ్లోకి అంతగా ఎక్కదు. కనుక పరిశుద్ధ గ్రంథ సమాచారాన్ని మనము ఎప్పటికి కూడా ఇది కంక్లూజన్ అయిపోయింది అనటానికి వీల్లేదు. అందుకే ఈ విషయాలు చెప్తున్నాను. ఏదైతే పంచకాండాల్లో రాయబడిన సమాచారాన్ని మరలా దాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే కీర్తన గ్రంథంలో ఉంచాడు. మీకు అర్థం చేసుకోవడానికి ఆ మాట చెప్తున్నాను. పంచకాండాలని కీర్తనల గ్రంథంలో ఎక్కడెక్కడ పెట్టాడంటే దాన్ని 5 భాగాలుగా విభజించారు. 5 భాగాలనే ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ, చతుర్థ, పంచమ స్కందాలుగా 5 భాగాలుగా ఉంచాడు. 5 భాగాల్ని 5 కాండాలకు సాదృశ్యముగా, లేకుంటే పంచకాండాలకి సాదృశ్యముగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అవేవి దేనికి సమాచారమో మనం ఆలోచన చేసాం ఇప్పటి వరకు. అయితే తెలియచేయబడిన దాంట్లో వస్తూ ఉన్న మనము, నేను ప్రతిసారి చెప్తుంటాను, ఇక్కడికి వచ్చిన మనము ఏదో ఒకటి నేర్చుకునే వెళ్ళాలి. వచ్చి వెళ్ళేవారిగా ఉండకూడదు, కమ్మన్ గోగలాగా. ఏదో ఒక సమాచారాన్ని నేర్చుకోవాలి, అది మన హృదయంలోకి చేర్చుకోవాలి. ఎప్పుడు చేర్చబడుతుంది అంటే మన ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే దేవుని మాటల వైపు కేంద్రీకరించబడి ఉంటుందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా మన హృదయాన్ని తెరుస్తాడు. మన హృదయం తెరవబడిందైతే చెప్పబడిన మాటలు ఆ హృదయంలోనికి వెళ్ళిపోతాయి. అలాంటి స్థితిలో మనము ఉండగలిగితే చెప్పబడే ప్రతి మాట కూడా మన హృదయంలో భద్రంగా దాచబడుతుంది. లేకపోతే ఏం చెప్పానమ్మా గత వారం అంటే మరలా మనం నోట్బుక్ చూడకూడదు. అందుకని ఒక ప్రశ్న అడుగుతాను, గత వారం మీరు ఎవరు రాలేదుగా, రైట్, అడగటానికి ప్రశ్న కూడా లేదు ఇప్పుడు, రైట్. ఏదేమైతేనే గత వారం నుండి దేవుడు మనల్ని క్షేమకరంగానే ఉంచాడు. నేను అనుకున్నాను గత వారంలో ఉండబడిన పరిస్థితిని బట్టి, చిన్న మాట, జ్వరం రాకూడదు అనుకున్నాను నేను, అంతే. జ్వరం రావచ్చు, అది ఇంట్లో ఒక్కరికే రావాలి, అందరికీ రాకూడదు. అందరికీ వస్తే ఆ బాధ ఏంటో, ఆ వేదన ఏంటో అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇంజెక్షన్ వేస్తేనో మాత్రలు ఇస్తేనో బాగవుతుంది అనుకుంటాం, అది అంత ఈజీగా బాగయ్యే జ్వరాలు అయితే కాదు. ఎందుకంటే నేను మొన్న హరిత వచ్చి ఇంజెక్షన్ వేసిన హరిత భయపడింది, నేను చాలా బాధపడ్డాను. ఎప్పటికైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు మనం భయపడకూడదు. మనం చేసేది ఏంటంటే బాగు చేయడం కోసమే కాబట్టి భయపడాల్సిన పని లేదు. నేనైనా ఎవరైనా సరే మనం చేసేది ట్రీట్మెంట్ అంటే వైద్యం చేస్తున్నాం, వైద్యాన్ని సాయం చేస్తున్నాం వాళ్ళకి, వాళ్ళు బాగా కావాలని. చాలామంది ఆ కోవలు ఉన్నారు. కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పరిస్థితులు అలాగా ఉన్నాయి. అలాంటి జ్వరాలు ఇప్పుడు అంటే అందరికీ జ్వరం వచ్చేసరికి ఆ సిచ్యువేషన్ తర్వాత నేను ఎవరికి ఫోన్ చేసినా అందరికీ జ్వరాలే. కుట్టికి ఫోన్ చేశాను, జ్వరం బాబాయ్ అని చెప్పింది. నేను ఎవరికి ఫోన్ చేసినా జ్వరం అంటున్నారు. అనిపించింది అది వైరల్ ఫీవర్స్ వచ్చాయి చాలా చోట్ల, మనకు తక్కువ.
ఒక చిన్న ఊరు గురించి మీకు నేను చెప్తాను. గుంటూరు దగ్గర తురకపాలెం అని ఉంది. తురకపాలెం గురించి మీరు వినింటారు, మీరు వైద్యులు కాబట్టి, మీరు డ్యూటీ చేస్తుంటారు కాబట్టి. దాదాపుగా 50 మందికి పైగా చనిపోయారు. ఎలా చనిపోయారంటే జ్వరం వచ్చింది, చనిపోయారు అంతే. తర్వాత ఈ మధ్యకాలంలో అందరూ వెళ్ళి పరీక్షలు చేసి ఏదో ఒకటి రిపోర్ట్ ఇచ్చేశారు, అది వేరే విషయం. అక్కడ కేంద్రం నుంచి వైద్యులు వచ్చి అక్కడ ఉండబడిన సమస్తాన్ని పరీక్షించి పరిశీలన చేసి అక్కడేదో ఆ సాయిల్ కరెక్ట్గా లేదని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చి పంపించారు. ఇంకొక విషయం ఏం జరిగింది అంటే మధ్యలో ఒక ఆర్ఎంపీ డాక్టరే ఈ సావులకు కారణం అని హెడ్లైన్లు వేసేసారు. సర్వసాధారణంగా ఏ డాక్టర్ కూడా చంపడానికి చెయ్యరు అనే కొంత ఆయనకు సపోర్ట్గా రావడం వల్ల ఆ ఊరు, ఆ గ్రామము కొంచెం సురక్షితంగా ఉంది ప్రజెంట్ అయితే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అనారోగ్య పరిస్థితులు మనుషులని దేని వరకు తీసుకెళ్తాయంటే చావు వరకు కూడా తీసుకెళ్తాయి. కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో ఆయన కృపచేత మనల్ని బాగు చేశాడు. టాపిక్ డైవర్ట్ అయిపోయింది. రైట్. బైబిల్ను చదివే క్రమంలో ఈ కీర్తనల గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా క్రైస్తల గ్రంథము 5 భాగాలు. ఆ 5 భాగాలు దేనికి సూచనగా ఉన్నాయి, దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే 5 కాండాలకు సాదృశ్యంగా ఉన్నాయి. అందులో 150 అధ్యాయాలు ఉన్నాయి, 2461 వచనాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఎక్కువ భాగము రాసిన వారు ఎవరంటే దావీదు గారు. ఎన్ని కీర్తనలు రాశాడు ఆయన అంటే దాదాపుగా 73 కీర్తనలు రాశాడు. దావీదు గారు రాసిన కీర్తనలు మొత్తం ఎన్ని అంటే 73. తర్వాత రాసిన వారు ఎవరంటే ఆసాఫు గారు ఒక 12 కీర్తనలు రాశారు. తర్వాత కోరాహు కుమారులు ఒక 11 రాశారు. తర్వాత సొలొమోను 2 రాశారు. మోషే గారు రాశారు. ఇంకా చెప్పాలి అంటే హేమాము, మోషే, హగ్గయి, జకర్యా, ఎజ్కేలు, ఎజ్రా, ఇలాగా అనేకులు ఈ కీర్తనల గ్రంథంలో పాలిభాగస్తులుగా ఉన్నారు. కొన్ని కీర్తనలు ఎవరు రాశారో కూడా తెలియదు వాస్తవంగా చెప్పాలి అంటే. ఇలాగా ఈ కీర్తనల గ్రంథము రాయబడింది. అయితే దీని యొక్క రచనా కాలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తుకు పూర్వము 1440 నుండి చెప్తాను వినండి, 430 వరకు ఈ కీర్తన రాయబడుతూనే వచ్చాయి. అంటే ఎప్పటికంటే సైలెంట్ పీరియడ్ ఉంది మనకి. క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి సైలెంట్ పీరియడ్ ఎంతకాలం అంటే 440 సంవత్సరాలు. అంటే ఆ కాలానికి ముందు వరకు కూడా కీర్తనలు రాయబడుతూ వచ్చాయి. దీన్ని రాసిన వారు ఎంతమంది, దీని భాగాలు ఎన్ని భాగాలు, ఇన్ని వచనాలు ఎన్ని అని మనం చూసాం. చిన్న వచనము, చిన్న అధ్యాయం ఏదో పెద్ద అధ్యాయం ఏదో చూసాము. ఇది కీర్తనల గ్రంథాన్ని గురించిన ఒకంత క్లుప్త సమాచారం. ఈ క్లుప్త సమాచారంలో మొత్తం చెప్పడానికి కుదరదు, కానీ మనం చదువుకున్న 43వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానించి ముందుకు నడుద్దాం. 43వ కీర్తన 3వ వచనం. ఈ కీర్తనలో ఈరోజు నేర్చుకోబోయే మన ఆత్మీయ పాఠం: నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. జాగ్రత్తగా విందాం. నీ వెలుగు నీ సత్యము బయలుదేరజేయుము. కీర్తనకారుడు మాట్లాడుతూ చెప్తున్న మాటలను మనం ఆలోచన చేద్దాం. ఈ 2 మాటలు కూడా ఆత్మీయ అర్థములో పర్యాయ పదాలే. వెలుగు ఎవరై అంటే దేవుడు, సత్యము ఎవరై అంటే వాక్యము. ఈ 2 కూడా దైవికంగా దేవుడిని గురించిన మాటలే. అయితే ఈయన ఏమంటున్నాడంటే అవి బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపును. ఏంటి వెలుగు? వెలుగు చేసేది ఏంటి అంటే 119వ కీర్తన 105వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమని? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని విందాం. వాక్యం ఏమై ఉందంట? వెలుగై ఉందట. వెలుగై ఉన్న వాక్యము మనకు ఏం చేస్తుంది అంటే మన త్రోవకి, మన దారికి వెలుగునిస్తుంది. మీకు ఒక విషయం చెప్తా.
చీకట్లో వెళ్తూ ఉంటాం. మనము ఏం కలిగి ఉంటే బాగుంటుంది? చీకట్లో ఉన్నప్పుడు ఏముంటే బాగుంటుంది? మన దగ్గర లైట్ ఉండాలి, వెలుగు ఉండాలి. లైట్ మీన్స్ వెలుగు. ఇప్పుడు లైట్ ఉంటే ధైర్యంగా ఉంటామా? లైట్ లేకపోతే ధైర్యంగా ఉంటామా? లైట్ ఉంటే ధైర్యంగా ఉంటాం. రాత్రి కరెంటు పోయింది, మీకు ఇన్వర్టర్లు ఉన్నాయిలే, మాకు ఇన్వర్టర్ లేదు. కరెంటు పోయింది, మా శ్వేత లేచి నాన్న లైట్ వేయి అన్నది. లైట్ ఎప్పుడు వేయాలి? నేను కరెంట్ ఉంటేనే వేయాలి. కానీ ధైర్యం ఏంటంటే మనకు దగ్గర ఉన్న సెల్లో లైట్ ఉంది కాబట్టి టక్కున లైట్ వేసాం. అంటే లైట్ ఏంటంటే మనకు మార్గాన్ని చూపిస్తుంది, మన త్రోవకు వెలిగిస్తుంది. లైట్ ఏం చేస్తుంది అంటే వెలిగిస్తుంది. అంటే దేవుని పిల్లలు ఈ లోకంలో ఉన్నారు. ఈ లోకం ఎలా ఉంది అంటే చీకటితో నిండిపోయింది. ఈ చీకటి సంబంధమైన లోకములో నువ్వు అనుకున్నట్లుగా కాక దేవుడు అనుకుంటున్నట్లుగా నువ్వు నడవాలి అంటే నీకేం కావాలి? లైట్ కావాలి. ఆ లైట్ ఏంటంటే వాక్యమే. వాక్యం అనేది నీ దగ్గర ఉంటే నీ మార్గము, నీ త్రోవ, నీ ప్రయాణము సుఖమయం అవుతుంది, సరళంగా ఉంటుంది, భద్రత కలిగిన ప్రయాణాన్ని నువ్వు చేస్తావు. వాక్యం లేకపోతే మన పరిస్థితి మారిపోతుంది. అందుకే దేవుని పిల్లలుగా వాక్యపు వెలుగులో మనము నడవలసిన అవసరత ఉంది. అయితే ఈ వాక్యము మనకు మాత్రమేనా? ఈ వెలుగు మనకేనా? మరొకరికి ఎవరికైనా ఉపయోగపడుతుందా? వాక్యము వెలుగు మనకేనా? మరొకరికి కూడా ఉపయోగపడుతుందా లేదా? యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, దీపము వెలిగించి ఎక్కడ పెట్టమన్నాడు? ఎక్కడ పెట్టాలమ్మా? ఎక్కడ పెట్టాలి? మంచము కిందైనను కొంచెము కిందైనను పెట్టగాకండి అని చెప్పాడు. మంచము కొంచెము అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు దేవుని పిల్లలుగా వెలిగించబడిన దీపాన్ని మంచం కింద కొంచెం కింద పెట్టడము నేర్చుకున్నాను. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు ఆలోచన చేయండి. దేవుని పిల్లలు వాక్యం తెలుసు, దేవుని పిల్లలకు చక్కగా పాడటం తెలుసు, ప్రార్థన చేయటం తెలుసు, యేసుక్రీస్తు లోకరక్షకుడని వెలిగెత్తి చెప్పటం తెలుసు. కానీ ఈ వెలిగించబడిన ఈ ఆత్మీయతను వీళ్ళు ఏం చేశారంటే మంచం కింద పెట్టేస్తున్నారు. లేకపోతే మరొక విధంగా ఏం చేస్తున్నారంటే కొంచెం కింద పెడుతున్నారు. యేసు ప్రభు ఏమైతే చెప్పాడో ఈరోజు దేవుని పిల్లలు అదే చేస్తున్నారు. అంటే ఏం చెప్పాడు? ఏమైతే దేవుడు వాక్యము చేయొద్దు అంటదో ఈరోజు దేవుని పిల్లలని చెప్పుకున్న వాళ్ళు అదే చేస్తున్నారు. మీరు నమ్మాలి కొన్ని విషయాలు. యేసు ప్రభు ఏమైతే చెప్పాడు, లేకుంటే వాక్యం ఏమైతే చెప్పిందో అది చేయటంలే. ఇది మీకు వద్దు అంటే అదే మనోళ్ళు టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేస్తే పర్వాలేదు, దాన్ని టేస్ట్ కూడా చేస్తున్నారు. అవునంటారా కాదంటారా? ఈరోజు దేవుని పిల్లలు తాము వెలిగించబడిన తర్వాత ఈ వెలుగును మంచం కింద కొంచెం కింద పెట్టడానికి గల కారణం ఏంటంటే వారు మరొకరికి టార్చ్ బేరర్ కాలేకపోతున్నారు. మరొకరిని దేవుని సన్నిధికి తీసుకురాలేని పరిస్థితి కలిగిన వారు ఏం చేస్తారంటే వారి యొక్క వెలుగును ఎవరికి కనిపించకూడదని దాచిపెట్టుకుంటారు. తమ ఆత్మీయతను ఏం చేయాలి అంటే మరొకరికి త్రోవ చూపేదిగా ఉండాలి. మనం కూడా చాలాసార్లు మనకు స్వార్థం ఎక్కువ. దేవుని గురించి చెప్పాల్సి వచ్చినా, దేవుని గురించి మాట్లాడాల్సి వచ్చినా అది మా పని కాదులే అనుకునే ఆలోచనలో మనం లేకపోలేదు. ఉన్నారా లేరా? ఈరోజు అది ఎవరు చేయాలంటే ఎవరో సేవకులే చేయాలి, ఎవరో చేస్తే వారికే ఇది బాగుంటుంది అనే ఆలోచన లేకపోలేదు. అయితే ఒక మాట నేను చెప్తాను. మనము ఇక్కడ కూర్చున్న మనము ఆత్మీయంగా వెలిగించబడినది నిజమే అయితే, దేవుని పిల్లలము అనబడినది నిజమే అయితే మన దీపము ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈయన అంటున్నాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపుతాయి అని ఎప్పుడు అన్నాడని చెప్పాము? ఎప్పుడు రాశాడు ఈ కీర్తన అని చెప్పుకున్నాము? 1441 నుండి క్రీస్తుకు పూర్వం 430 వరకు కాలంలో చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఎంత? ఇయర్ ఎంత? 2025. దాదాపుగా ఒక 3000 సంవత్సరాలకు పూర్వము చెప్పబడిన మాట. ఆ వెలుగు సత్యము బయలుదేరాయి.
అవి మనల్ని ఆక్రమించాయి. అయితే ఇప్పుడు మన వెలుగు ఎలా ఉంది? వెలిగించబడి వాక్యానుభవము కలిగిన ప్రభువు చెప్పిన మాటను బట్టి మన దీపస్తంభం మీద ఉందా, లేకపోతే మంచం కింద కొంచెం కింద ఉందా? మంచము దేనికి సూచన అంటే మన యొక్క విశ్రాంతికి. అంటే ఇది మన విశ్రాంతి అంటే మన స్వార్థం. నేనే బాగుండాలి, ఇది నాకే తెలియాలి, మరొకరికి తెలియకూడదు, అంతే కదా. ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూము, అందులో ఎవరు పడుకోవాలి? మాస్టరే పడుకోవాలి, అవునా కాదా? ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, ఇది ఎవరు పండుకోవాలి? చిల్డ్రన్స్ పండుకోవాలి. పైన గెస్ట్ బెడ్రూము, అక్కడ ఎవరు పండుకోవాలి? గెస్ట్. అంటే మనం డివైడ్ చేసేసాము. మన ఇంటిని ఎలాగ డివైడ్ చేసామో వాక్యాన్ని కూడా అలాగనే మనం ఏం చేసామంటే వాక్యపు వెలుగును మనము మంచం మీద పెట్టేస్తున్నాం. మంచము మీద కదా, మంచం కింద పెడుతున్నాం. రెండవది, కొంచెము కింద కూడా పెడుతున్నాము. ఎక్కడ పెడుతున్నాము? కొంచెము అంటే కొలతకు సూచన, కొలుసుకునేది. ధాన్యాన్ని ఒకప్పుడు ధాన్యాన్ని కొలిసడానికి కొలత సూచన ఏంటంటే కొంచెము. ఇప్పుడు దేవుని పిల్లలు, వెలిగించబడిన వారు తమ యొక్క భక్తిని లేకుంటే తమ విశ్వాసాన్ని కొలుసుకోవటం ప్రారంభించారు. కొలుసుకుంటూనే ఉన్నారు. ఎలాగనో తెలిసిన ఆయన పెద్ద సేవకుడు, ఆయన కంటే భక్తి నాకేమీ తక్కువ కాదు, ఆమె బాగా పాడుతుంది, ఆమె కంటే నేను బాగా పాడతాను, ఈమె ప్రార్థన కొంచెం చేస్తుంది, నేను ఎక్కువ చేస్తాను అని వాళ్ళను చూసుకుంటూ కొలుసుకోవటము ఈరోజు క్రైస్తవంలో పరిపాటి అయిపోయింది. ఇప్పుడు మనం కూడా ఏమంటామంటే అయ్యగారు పెద్ద ఆయన కదా, పాస్టర్ గారు పెద్ద ఆయన. దేవుని దృష్టిలో అందరూ సమానం అనే మాట మర్చిపోయాం మనం. సంఘమంతా ఒకటే, ఇందులో ఏ భేదము లేదు, అందరూ సమానమనే మాట మర్చిపోయి మనము కూడా కొలతలు పెట్టేసాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలత, అవునా కాదా? అంటే మన ఆత్మీయతని ఎప్పటికీ కూడా కొంచెములతో కొలవకూడదు, కొలతలుగా ఉండకూడదు. దేవుడు నీకే ఆత్మనిచ్చాడో నాకు అదే ఇచ్చాడు. నువ్వే బాప్తిస్మం పొందావో నేను అదే బాప్తిస్మం పొందాను. దేవుడు నాకే జ్ఞానం ఇచ్చాడో నీకు కూడా అదే జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాన్ని నువ్వు రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేవు. కారణం ఏంటంటే వెలిగించబడిన నీవు నీ యొక్క ఆత్మీయతను కొలవటమో లేకుంటే మంచం కిందనో పెట్టడం ప్రారంభించావు. వెలుగుతున్న దీపాన్ని మంచం కింద పెట్టామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందమ్మా? మంచం కింద వెలుగుతున్న దీపాన్ని పెడితే ఏమవుతుంది? మంచం కింద ఒక వెలుగుతున్న దీపాన్ని పెట్టండి, క్రొవ్వొత్తిని పెట్టండి, ఏమవుతుంది? మంచం కాలిపోయింది, ప్రయోజనం ఏం లేదు. కొంచెంతో పెట్టినా ఏ ప్రయోజనం లేదు, కొంచెం కింద పెట్టినా ఆ ఆత్మీయత ఆరిపోతుంది. అంటే వాటి రెండింటి వలన ఏ ప్రయోజనం లేదని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే వెలిగించబడిన దీపం ఎక్కడ పెట్టాలన్నాడు? దీపస్తంభం మీద పెట్టాలి. నీ ఒలుగు సకల జనుల ఎదుట ప్రకాశింపనీయుడి అనబడిన లేఖనాన్ని మనం మర్చిపోకూడదు. వెలిగించబడినది నువ్వు నిజమే అయితే, వెలుగులో నడుస్తున్న మాట నువ్వు వాస్తవమైతే, కీర్తనకారుడు చెప్పినట్లుగా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అనేది నువ్వు వాస్తవమైతే ఆ వెలుగును నువ్వు ఎక్కడ ఉంచాలి అంటే, ఎక్కడ ఉంచాలమ్మా? దీపస్తంభం మీద ఉంచాలి. అది అనేకులను వెలిగించేదిగా ఉండాలి. అప్పుడప్పుడు ఒక చిన్న మాట చెప్తాం. ఒక 100 క్యాండిల్స్ ఉన్నాయి, ఒక 100 క్యాండిల్స్ని వెలిగించాలి. ఎలా వెలిగించవచ్చు చెప్పండి? 100 క్యాండిల్ని అగ్గిపెట్టె తీసుకొని వెలిగించవచ్చా, లేకుంటే ఒకే క్యాండిల్ 100 క్యాండిల్ని వెలిగించవచ్చా? వెలిగించవచ్చా? మరి మీరు ఎన్ని క్యాండిల్ని వెలిగించారు? మీరు కూడా ఒక వెలుగుతున్న క్యాండిలే, ఒక దీపమే. ఈ దీపము ఎన్ని దీపాల్ని వెలిగించింది? ఈరోజు ఆత్మీయత ఏంటంటే క్రైస్తవుల్లో ఒక మాట వినండమ్మా, మనం వెలిగేది వెలగకపోగా చాలామంది వెలుగుతున్న వారిని ఆర్పేస్తున్నాం.
ఈరోజు మన ఆత్మీయతను మనము మరొకరికి త్రోవ చూపేది కాకుండా, మన ఆత్మీయత తగ్గిపోవటమే కాకుండా మరొకరి ఆత్మీయతను ఎదగలేకుండా కూడా చేస్తున్నాం. అంటే మనము ఏ కోణంలో ఉన్నామో ఆలోచన చేయాలి. నేటి సమాజము, నేటి క్రైస్తవము ఏ కోణంలో ఉండాలో ఆలోచన చేయాలి. ఆ ఆలోచన చేస్తే ఏం జరుగుతుంది అంటే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి అన్నాడు, అవి నాకు త్రోవ చూపుతాయి. వెలుగును గూర్చి మాట్లాడాం. మరి సత్యము, సత్యం అంటే ఏంటమ్మా? వెలుగు అన్నా సత్యమన్నా రెండు పర్యాయ పదాలు అని చెప్పాను. అవి రెండు వాక్యమే. నీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఈరోజు మనము వెలుగుతూ వాక్యానుభవంలో ముందుకు నడవాల్సిన అవసరత ఉంది. అంటే మనం ఆరోగ్యకరమైన వాక్యాన్ని అంగీకరించి ఆరోగ్యకరమైన స్థితిలో మనము ముందుకు నడిస్తే అవి మనకి త్రోవ చూపుతాయి. ఆ త్రోవ చూపించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామని చెప్తున్నాడు ఈయన? అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వస్తాయి. చాలా జాగ్రత్తగానండి. అలాగ మనము ఆ వెలుగును సత్యమును మనము కలిగి జీవిస్తే అవి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే, ఆయన యొక్క పరిశుద్ధ పర్వతానికి, ఆయన నివాస స్థలానికి మనల్ని తీసుకెళ్తాయి. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఏంటి ఆయన పరిశుద్ధ పర్వతం ఏంటి? అంత్యదినములలో యెహోవా మందిరము పర్వతముల మీదకి ఎక్కబడుతుంది. మందిరమే సంఘము, సంఘమే మందిరము. ఇది జీవము గల దేవుని సంఘం. అంటే మనము సంఘములోకి వచ్చాము. ఇప్పుడు దేవుడు ఏర్పరిచిన నివాస స్థలం కొరకై మనం సిద్ధపడవాలి. ఎప్పుడు సిద్ధపడతాము? ఎప్పుడు మనం ఆయన స్థలానికి చేరుతామా అంటే, ఇదిగో వెలుగును సత్యమును మనం కలిగి జీవిస్తే. మనము వెలుగుతూ ఉండాలి అంటే మరొకరిని దేవుని సన్నిధికి నడిపించాలి, వాక్యానుభవంలో ముందుకు నడుస్తూ ఉండాలి. ఇలాగా ఉంటే మన యొక్క ఆత్మీయ స్థితి మేలుకరంగా ఉంటుంది, ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. కనుక ఈ కీర్తనలో మనము నేర్చుకోవలసిన ఒకంత ఆత్మీయ భావం ఏంటంటే, మూడవ భాగమే, 3వ వచనం. అవి నీ పరిశుద్ధ పర్వతానికి, నీ స్థలానికి నన్ను తోడుకొని వచ్చును. ఈరోజు మనము ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వెళ్ళాలి, మన ప్రయాణం ఏంటి? పరలోకము, పరదేశులము, యాత్రికులము అయ్యున్న మనము ఈ భూమిని వదిలిన తర్వాత మన ప్రయాణం ఏంటి? అందరూ అనుకుంటున్నాము చనిపోతుందలే మనం ముగించబడుతుందని. చనిపోతే ముగింపు కాదు అనేది గ్రంథం చెప్తుంది. చనిపోవటమే ముగింపు కాదు అని గ్రంథం చెప్తుంది. అయితే ఏంటి, మనం ఏం చేద్దాం? మనం ఏ స్థితిలో దేవుని యొక్క సాన్నిధ్యానికి మనం ముందుకు నడుద్దాం? ఒకంత ఆలోచన చేసుకొని మనం ముందుకు నడిస్తే దేవుడు మనల్ని, మన ఆత్మీయతని మెరుగుపరుస్తాడు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏముండాలట? వెలుగును సత్యము మనకు కలిగి ఉండాలి. అంటే ఎలాగంటే మనం వెలుగుతూనే ఉండాలి. అప్పుడప్పుడు మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. వెలుగు అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే, ఏమవుతుందమ్మా? మసక బారుతుంది. అవునా కాదా? మీ ఇంట్లో లైట్లు ఉన్నాయా? ఫస్ట్ తెచ్చినప్పుడు లైటింగ్ ఎలా ఉంటుంది? బ్రైట్గా ఉంటుంది. క్రిస్మస్ పండగకి అప్పుడు ఎలా ఉంటుంది? డిమ్ అయి ఉంటుంది. ఎలాగ మళ్ళీ దాన్ని బ్రైట్ చేస్తాము? ఎలాగ బ్రైట్ చేస్తాము దాన్ని? పండగ వస్తుంది కాబట్టి మళ్ళీ దాన్ని తడిగుడ్డ పెట్టి అలా తుడిస్తే బ్రైట్ వస్తుంది. ఏమైంది ఆ బ్రైట్నెస్కి అంటే? ఏం పడింది? మసక బారింది. మన ఆత్మీయత కూడా అప్పుడప్పుడు మసక బారుతుంటుంది. బాగా వినండి. లోకంలో ఉన్నాము, చీకటిలో ఉన్నాము. ఆ చీకటి సంబంధమైన టార్చ్ లేకుంటే ఆ వెలుగు, ఆ చీకటి అనేది మనల్ని అప్పుడప్పుడు ఆవరిస్తూ ఉంటుంది. అయితే దీన్ని మనం ఏం చేయాలి? వాక్యం అనే వెలుగులో దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. అంటే
ఇది ఎలా చేయాలి అని మనం ఆలోచన చేస్తే క్రిస్మస్ పండగకు చేస్తే సరిపోదు. ఏమా మన ఆత్మీయతని ఎప్పుడెప్పుడు మనం దాన్ని షైన్ చేయాలి అంటే వారానికి ఒకసారి చేస్తే సరిపోదు. వారానికి ఒకసారి చేస్తే సరిపోదు, లేకపోతే 2 నెలలకో 3 నెలలకో చేస్తే సరిపోదు, సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోదు. మన ఆత్మీయత షైన్ కాదు. మన ఆత్మీయత షైన్ అవ్వాలి అంటే, మెరుగుపడాలి అంటే దినదినము వాక్యపు వెలుగులో మనము ముందుకు నడుస్తూనే ఉండాలి. అందుకే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన ముందు ఉంచి, ఇదిగో నిన్ను నిత్యత్వానికి, నిత్య జీవానికి తీసుకెళ్ళే ఏకైక మార్గము ఇదే అని చెప్పాడు. అలాంటి మార్గాన్ని మనము, లేకుంటే అలాంటి గ్రంథంలో దాగి ఉన్న సారాంశాన్ని దినదినము మనము ధ్యానిస్తూ ఉండాలి. అందుకే కీర్తనకారుడు మాట్లాడిన మాట ఏంటంటే, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు దాన్ని. దివారాత్రములు అంటే అర్థం ఏంటంటే, మనకు సమయం దొరికినప్పుడు గ్రంథాన్ని ధ్యానించటం మంచిది. ధ్యానించే సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒక పెన్ను, నోట్బుక్ ఖచ్చితంగా ఉండాలి. మనకు తెలియనివి ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. అందులో ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే దాన్ని టిక్ చేసుకోవాలి. ఇంకా ఇంపార్టెంట్ అయితే ఇంకా టిక్ చేసుకోవాలి. అలాగనే ఇంకా అది మనకు ఇంకా ప్రయోజనకరమైంది అంటే అలాగ టిక్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మన దృష్టి వాక్యపు వెలుగులో నడవటానికి ఒకంత దోహదపడుతుంది. కనుక గ్రంథాన్ని ధ్యానించే విషయంలో, వాక్యాన్ని మనము వినే విషయంలో, లేకుంటే ఆ వాక్యాన్ని పరిశీలన చేసే విషయంలో ఖచ్చితంగా మనం గ్రంథాన్ని ఆధారం చేసుకునే వెళ్ళాలి తప్ప లోకంలో ఉండబడిన వాటిని మనం ఎప్పటికీ కూడా ఆధారం చేసుకోకూడదు. ఒకవేళ లోకంలో ఉన్నది వాక్యానుసారమా కాదా అని కూడా మనం పరిశీలన చేయాలి. లోకంలో ఉన్నదాన్ని పరిశీలన చేయాలి. అలాగే ఇప్పుడు చెప్తున్న ఈ సోషల్ మీడియా ద్వారా వస్తున్న క్రమాలు ఉన్నాయి. కొన్ని యూట్యూబ్లో, ఫేస్బుక్లో చాలా విస్తృతంగా ఈరోజు షార్ట్స్ వీడియోల్లో వస్తూ ఉన్న మాటల్ని మనం చూస్తున్నాం. ఒకవేళ అవి మనము ఆలోచన చేస్తున్నట్లయితే వాటిని మనము రెక్టిఫై చేసుకోవటానికి, పరిశీలన చేయడానికి మనకేం కావాలంటే బైబులే కావాలి. బైబుల్ ద్వారా దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఏది పడితే అది మనం గుడ్డిగా నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు నేను చెప్తాను. ఒక సేవకుడు బయలుదేరాడు ఈ మధ్యకాలంలో. ఎలాంటి సేవకుడు అంటే ఆయన నక్సలైట్గా ఉండి బయటకు వచ్చాడు, దేవుని నమ్ముకున్నాడు, ఒకంత డబ్బు పలుకుబడి బాగానే తెచ్చుకున్నాడు, వైట్ అండ్ వైట్ వేస్తాడు, కుర్రోడే. ఒక సూత్రాన్ని కనుగొన్నాడు జనాన్ని మాయ చేయడానికి. ఏంటంటే పిల్లలు లేని వారికి ఆయన దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారు. ఎలానో తెలుసా? మరొక విధంగా ఆలోచన చేయగాకండి, ఆయన ప్రార్థన చేసి అట్టి పండిస్తే పిల్లలు పుడతారట. ఇది నమ్మొచ్చా? నమ్మరు అని మీరు అంటున్నారు. దానికోసము ఎగబడి వెళ్ళే వాళ్ళు ఎంతమందో తెలుసా? అంటే మనుషులు ఏం చూస్తున్నారు? వాక్యాన్ని చూడటం లేదు, వాక్య పరిశీలన లేదు, వాక్యాన్ని గూర్చిన పరీక్ష కూడా లేదు. ఏదో విన్నారు, గుడ్డిగా నమ్ముతున్నారు. తర్వాత ఏమవుతారంటే మోసపోతారు. దేవుడు ఒకవేళ వచ్చి నేను ఇది చేయమన్నానా అని అడిగితే ఆయన దగ్గర సమాధానం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మనుషులు అలా తయారయ్యారు. కనుక మనము ప్రతిదీ పరీక్షించాలి. బైబిల్ చెప్తుంది, సమస్తము పరీక్షించి, ఏం చెప్పాడు? సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. మనకి ఏది మేలో అదే మనం ఆలోచన చేయాలి. ఇది మేలుకలం కాదా బ్లంట్గా రిజెక్ట్ చేయాలి. ఇది దైవిక తత్వానికి ఇది మేలుకరం కాదా, దాన్ని పూర్తిగా దాన్ని అవాయిడ్ చేసేసేయాలి. అది పనికిరాదు, అది మన ఆత్మీయతను చెరుపుతుంది అంటే దాన్ని తీసేయాలి. కనుక దేవుని పిల్లలుగా ఈ దినాల ఆత్మీయతలో మనము ఏ విధంగా దైవిక విషయాలను ముందుకు వెళ్ళాలి అంటే మనము ధ్యానం చేయాలి, గ్రంథాన్ని చదవాలి, పరిశీలించాలి, పరీక్షించాలి. ఇవన్నీ చేయగలిగితే మన ఆత్మీయత మేలుకరంగా ఉంటుంది, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మనం కలిగి ఉన్న సహవాసము దేవునికి మహిమకరంగా ఉంటుంది. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి,